బొత్స అసత్య ప్రచారం మానుకోవాలంటున్న కిమిడి నాగార్జున. వైఎస్ఆర్ పార్టీ హయాంలో మద్యం అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని, మద్యం కంపెనీల నుంచి ముడుపులు అందాయని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున ఆరోపించారు. నాసి రకం మరియు కల్తీ మద్యంతో ఎంతోమంది ప్రాణాలు తీసేసిన ఘనత వైఎస్ఆర్ పార్టీదేనని విమర్శించారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం లేనిపోని ప్రకటనలు చేస్తున్నారన్నారు. బొత్స అసత్య ప్రచారం మానుకోవాలని అన్నారు. జిల్లా స్థాయిలో వైకాపా పార్టీ నాయకులు విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఏదో మోసం జరిగిపోయిందని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చలేదని చెప్పి అబద్ధాలు మాట్లాడారు. అది మాట్లాడిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు కానీ, చిన్న శ్రీను గారు కానీ నియోజకవర్గాలు వెళ్ళి ఇవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మీరు ఒక విషయం గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏమనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందని అందుకోసం మాత్రమే మాకు ఓటేశారు అనుకుంటున్నారా?